నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన సరిపోదా శనివారం సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదటి రోజు హిట్ టాక్ రావడంతో నెక్స్ట్ బుకింగ్స్ అయితే విపరీతంగా పెరిగినట్లు తెలుస్తుంది. ఖచ్చితంగా నాని గారి కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లు అందుకునే చిత్రంగా సరిపోదా శనివారం మారుతుందని అంచనా వేస్తున్నారు. మరి ఇదిలా ఉంటే నార్త్ అమెరికాలో సరిపోదా శనివారం మూవీ భారీగానే కలెక్షన్లు అయితే సాధిస్తుంది. మరి ఈ మూవీ రెండో రోజు పూర్తి కాకముందుకే $1 మిలియన్ కలెక్షన్ అయితే నార్త్ అమెరికాలో అందుకుంది. తక్కువ టైంలోనే $1 మిలియన్ కలెక్షన్ అందుకున్న టైర్ 2 హీరోగా నేచురల్ స్టార్ నాని అయితే ఉన్నారు. అంతేకాకుండా నార్త్ అమెరికాలో నానికి అయితే అద్భుతమైన ఇమేజ్ ఉంది. టాలీవుడ్ లో అత్యధిక సార్లు నార్త్ అమెరికాలో $1 మిలియన్ కలెక్షన్ అందుకున్న హీరోల జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అయితే ఉన్నారు. మహేష్ బాబు 12 సార్లు నార్త్ అమెరికాలో $1 మిలియన్ కు పైగా కలెక్షన్లు అందుకుంటే నాని ఏకంగా 10 సార్లు $1 మిలియన్ కు పైగా కలెక్షన్లు సాధించడం విశేషమనే చెప్పాలి. నాని సరిపోదా శనివారం సినిమా కంటే ముందుగా వచ్చిన హాయ్ నాన్న 1.89 మిలియన్స్, దసరాకు 2.76 మిలియన్స్, అంటే సుందరానికి 1 మిలియన్స్. ఈ సినిమాలు నార్త్ అమెరికాలో $1 మిలియన్ కు పైగా కలెక్షన్లు అందుకున్నాయి. ఇక రెండవ రోజు కూడా దుమ్ము దులిపే కలెక్షన్లే వచ్చింది. రెండవ రోజు శుక్రవారం వర్కింగ్ డే కాబట్టి కొంచెం తగ్గినాయి ఫస్ట్ రోజు కంటే, అయినా కూడా ఎక్సలెంట్ కలెక్షన్లనే సాధించి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మొదటి రోజు 5,88,00,000 వస్తే రెండవ రోజు వచ్చేసి 3 కోట్లకు పైగానే షేర్ వైజ్ గా కలెక్షన్లు అయితే సాధించి. మరి రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో వచ్చిన కలెక్షన్లు చూసుకుంటే ఏరియా వైజ్ గా నైజాంలో 1,41,00,000, సీడెడ్ లో 48 లక్షలు, ఉత్తరాంధ్రలో 38 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 14 లక్షలు, వెస్ట్ గోదావరిలో 13 లక్షలు, గుంటూరులో 20 లక్షలు, కృష్ణాలో 19 లక్షలు, నెల్లూరులో 11 లక్షలు. వీటన్నింటిని కలుపుకొని చూస్తే రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 3 కోట్లకు పైగానే ఉంది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకుంటే 5,10,00,000 వరకు ఉంది. మరి వరల్డ్ వైడ్ గా అన్ని లాంగ్వేజ్ల్లో కలుపుకొని రెండవ రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 5,34,00,000 వరకు ఉంది. గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 10,30,00,000 వరకు ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల్లో చూసుకుంటే అన్ని లాంగ్వేజ్ల్లో కలుపుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి 8,92,00,000 వరకు ఉంది షేర్ వైజ్ గా. అలాగే కర్ణాటక, తమిళ్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.15 కోట్ల వరకు ఉంది. ఇక ఓవర్సీస్ లో 5,65,00,000 వరకు ఉంది. వీటన్నింటిని కలుపుకొని చూస్తే ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్లు షేర్ వైజ్ గా చూసుకుంటే 16,72,00,000 వరకు ఉంది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 30,70,00,000 వరకు ఉంది. ఓవరాల్ గా మూవీ బిజినెస్ అయితే 41 కోట్ల వరకు జరిగింది. ఇంకా దాదాపు 25 కోట్లకు పైగానే కలెక్షన్లు వస్తే క్లీన్ హిట్ గా నిలుస్తుంది సరిపోదా శనివారం మూవీ. మరి ఓవర్సీస్ బిజినెస్ చూసుకుంటే 6 కోట్ల వరకు జరిగిందని తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు ఆల్రెడీ 5.5 కోట్ల వరకు వచ్చినాయి. ఈ రోజు వచ్చే కలెక్షన్లతోని ఓవర్సీస్ లో అయితే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసి, ఇక అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కావాలంటే 2 వీక్స్ అయినా పడుతుంది. మరి అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కావాలని కోరుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది సరిపోదా శనివారం మూవీకి సంబంధించిన 2 రోజుల కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ తప్పకుండా కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.